ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అన్నటువంటి విధంగా నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, దానికి వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నిన్న పర్యటన ద్వారా కనబడిందని చెప్పి రాష్ట్రంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో, నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది. ఈ ఆధునిక దేవాలయాల్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని, వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని, టెరిషరీ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో, ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆశపడినటువంటి ప్రజలు, ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్తు ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి, 10 కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు, దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకి, సంఘీభావం తెలియజేసినటువంటి ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా 2 చేతులు జోడించి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకో, కూటమి ప్రభుత్వానికో మధ్యన ఉన్నటువంటి సమస్య కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి, పేదవాడికి, ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి మేధావులకి, అందరికీ కూడా సంబంధించినటువంటి సమస్య. ఈరోజు ఉదాహరణకి పీపీపీలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు 15,000 మాత్రమే, 50% సీట్స్. అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి ఆ 50%, ఈ 17 మెడికల్ కాలేజీలో కూడా 50% మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో, ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా 15,000 ఉండేవి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్, ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి 3,50,000 రూపాయలు. అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే, చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. అదే బి కేటగిరీ 19 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టారు. మేనేజ్మెంట్ కోటా దగ్గర 3 టైమ్స్ ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు. అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి. బి కేటగిరీ అయితే 19 లక్షల రూపాయలు. ఫ్రీగా 15,000 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనివల్ల విద్యార్థులు, మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు నష్టపోతున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఒక ఉద్యమంలో తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి వారికి ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని వారి దృష్టి తీసుకొని వచ్చి ఈ సమస్యల్ని మాకున్నటువంటి సమస్యల్ని మీరైతేనే పరిష్కరించగలరు అనేటువంటి ఆవేదన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ వారి సమస్యలు కానీ చెప్పుకున్నప్పుడు వారి మొహల్లా కనబడింది. ఎయిర్పోర్ట్లో మొదలైన తర్వాత కాకానీ నగర్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిశారు. ఆ పోరాట కమిటీ అంతా కూడా కలిసింది. మీరు ఎన్నికల్లో చెప్పడం జరిగింది, మీరు ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి మాట మేము వినలేదు, మీరు చెప్పినట్టుగానే జరిగింది, మీరు పొరపాటున కూటమికి ఓటేస్తే ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అన్నటువంటి మీ పాటన పెడచెవిని పెట్టాం. ఈ పోరాటానికి మీ మద్దతు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. నిన్న పత్రికా సమావేశంలో కూడా చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిన్న కార్మిక సంఘాల నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ స్టాండ్లో మాది ఎప్పుడూ మార్పు లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ అధ్యక్షులు నేను చెప్పడం జరిగింది. తర్వాత గోపాలపట్నం ఆ ప్రాంతాల్లో రోడ్డున పడిపోయినటువంటి స్ట్రీట్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో కూడా వారి దృష్టి తీసుకొని వచ్చారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు కేకే రాజు గారి నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాల గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఆ పోరాటాన్ని ఆ సపోర్ట్ని మా పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. తర్వాత అనకాపల్లిలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతులు, అటు చోడవరం మాడుగుల నుంచి వచ్చినటువంటి రైతాంగం గడిచినటువంటి 10 మాసాలుగా 2025 సంవత్సరంలో ఏదైతే క్రషింగ్కి చెరుకు తోలారో ఈ రోజు వరకు మాకు పేమెంట్లు ఇవ్వలేదు, ₹1 పేమెంట్ జరగలేదు. దాదాపు సంవత్సర కాలంగా మాకు ₹1 జీతాలు ఇవ్వలేదు, కార్మికులకి జీతాలు లేవు, రైతులకి పేమెంట్లు లేవు. ఈ సంవత్సరం క్రషింగ్ జరుగుతుందో లేదో అనేటువంటి ఒక క్లారిటీ లేదు. దాదాపు ₹35 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి అనేటువంటి వారి బాధని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి 5 సంవత్సరాల్లో ₹89 కోట్ల సాయం చేశారు. మీరు చేసినటువంటి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. మీరు అధికారంలో రాకపోవడం మా దురదృష్టం అనేటువంటి బాధని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చోడవరం మాడుగులకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా వారు చెప్పడం జరిగింది. మీ పోరాటానికి ముందుండి నడిపిస్తామనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుకు సంబంధించినటువంటి బాధితులు, తర్వాత ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత దాటిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. గతంలో నష్టపోయాం, మత్స్య అంతా కూడా మాకు కాకుండా పోతా ఉంది, మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది పార్క్ సంబంధించిన ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది. నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం ఏదన్నా వారిని ఒప్పించి చేయాలి, లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోం. మేము బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇలాగ ఆద్యాంతం అనేక విషయాలు. వారి పర్యటన 11 గంటలకి 11:30కి ఇక్కడ ప్రారంభమైతే సాయంత్రం 5 గంటలకి, అంటే దాదాపు 60 కిలోమీటర్ల మేర వారు రోడ్డు మార్గాన్ని వెళ్తే దాదాపు 6:30 గంటలు పట్టింది, 5:30-6 గంటలు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది? కేవలం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విద్యని గాలికి వదిలేసి, వైద్యాన్ని గాలికి వదిలేసి, వ్యవసాయాన్ని గాలికి వదిలేసి కేవలం అన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే, ఈ రాష్ట్రంలో వేరే ప్రాంతాలను అభివృద్ధికి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఎక్కడికక్కడ వ్యక్తపరిచా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తూ ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. నిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత కురుపాం గిరిజన హాస్టల్స్లో జరిగినటువంటి విషయం చూశారు. వారందరికీ కూడా వారిని పరామర్శించారు. దాదాపు 47 మంది పిల్లలు నిన్న కేజీహెచ్లో ఉన్నారు. దగ్గర 70-75 మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు ఒకటి చెప్తారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు, చివరికి అన్యాయం అయిపోయింది, ప్రాణాలు పోయింది, పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనిపోయినటువంటి ఆ 2 పిల్లల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చెప్పిన మా పార్టీ తరఫున సాయం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశించారు. వారికి ఆ కుటుంబాలకు ఆ సాయం చేసేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. అంటే పేదవాడి ప్రాణం అవసరం లేదు, పేదవాడికి విద్య అవసరం లేదు, వ్యవసాయం చేసేటువంటి రైతు అవసరం లేదు, రాష్ట్రంలో ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలు అవసరం లేదు. మరి దేనికి ప్రభుత్వం ఉన్నట్టు? ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, ద్వారా కళ్ళు తెరవండి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హాయం చేశాం. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, ఉద్దానం వాటర్ సప్లై స్కీమ్ కానీ, మూలపేట పోర్ట్ కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సాలూరు ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పార్వతీపురం మెడికల్ కాలేజ్ కానీ, విజయనగరం మెడికల్ కాలేజ్ కానీ, పాడేరు మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజ్, అదాని డాటా సెంటర్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, చెప్పుకుంటూ పోతే కైలాసగిరి మీద సైన్స్ మ్యూజియం కానీ, చివరికి మేము ప్రతిపాదించి నిర్మించినటువంటి బ్రిడ్జ్ను కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా ఫోటోకి వచ్చేస్తాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు చేశాం. చెప్పానండి, మేము ఇన్ని ప్రాజెక్టులు చెప్పాం. ఒక ప్రాజెక్ట్ చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలు కదా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుందని చెప్పి రుషికొండలో ఒక పక్క టీటీడీ టెంపుల్ కట్టాం, ఒక పక్క టూరిజం ప్రాజెక్ట్ కట్టాం. ఇలాగ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ఇంకా ఇప్పటికీ కూడా 4వ సారి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా సరే ఉత్తరాంధ్రాన్ని ఇప్పటికీ వదిలేసి, గాలికి వదిలేసి, ఇక్కడ కాలేజీలు నిర్మించడానికి లేదు, హాస్పిటల్స్ నిర్మించడానికి లేదు, ప్రాజెక్టులు పెట్టడానికి లేదు. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న స్థానిక పోలీస్ యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా, ఎన్ని నిబంధనలు పెట్టినా, ఇటు విశాఖపట్నం సిటీ పోలీస్ కానీ, అటు అనకాపల్లి జిల్లా పోలీస్ కానీ ఎక్కడికక్కడ నియంత్రించాలి, వారి కాన్వాయ్ని అడ్డుకోవాలి, కాన్వాయ్లో వస్తున్నటువంటి వెహికల్స్ని అడ్డుకోవాలి, వస్తున్నటువంటి ప్రజలను అడ్డుకోవాలి,
స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డగించారు. ఎంత నిర్బంధించాలని చెప్పి చూసినా అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిన్న కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న విశాఖపట్నం సిటీలో కూడా కురుపాం ఈ పిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ విజిట్లో కూడా స్థానిక సిపి గారు, వారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, కానీ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనేటువంటిది మా తాలూకా కోరిక, ప్రజల కోరిక కూడా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడడానికి వీల్లేదు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. వారు ఎందుకు మాట్లాడకూడదు? ఆయన తెలీదా వారు మాజీ ముఖ్యమంత్రి అని మీకు తెలీదా? Z+ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్ అని చెప్పి తెలీదా? ఒకవేళ ఆ ప్రోటోకాల్ లేదు, ఈ ప్రోటోకాల్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వారు మరి ఎందుకు నిన్న 2-3 వేల మంది పోలీసులు పెట్టారు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? ఒక ఎమ్మెల్యే అని చెప్పి మీరు సంబోధించారే, మరి ఒక ఎమ్మెల్యే వస్తే 3,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, నిన్న వచ్చినటువంటి జన ప్రభంజనం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇవి ఏవి కాకముందే ఇంత పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. అది ఆయనకు ఉన్నటువంటి క్రేజ్. అది దయచేసి గుర్తుపెట్టుకొని కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నటువంటిది మా తాలూకా కోరిక. మీరు మాట్లాడినటువంటి మాటలు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలుగా కనబడింది. దయచేసి వాటిని సరిదిద్దుకుంటే మంచిదనేటువంటిది ఒక సూచన. మరొకసారి నిన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా పార్టీ శ్రేణులకి, మా పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ సమస్యకి సంఘీభావం చేయడానికి ఇచ్చేసినటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి 2 చేతులు జోడించి పాదాభివందనం తెలియజేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.